ఐపీఎల్ 2025కు ఢిల్లీ క్యాపిటల్స్ తమ కెప్టెన్స్ ను అనౌన్స్ చేసింది. అనుభవం ఉన్న కేఎల్ రాహుల్ ను కాదని స్పిన్ ఆల్ రౌండర్ కు పగ్గాలు అప్పజెప్పింది. ఫస్ట్ టైం కెప్టెన్సీ అందుకున్న ఆ ఆటగాడు ఎవరో ఇప్పుడు చూద్దాం. ఐపీఎల్ 2025 కోసం ఢిల్లీ క్యాపిటల్స్ కొత్త కెప్టెన్ ను అనౌన్స్ చేసింది. ఉత్కంఠకు తెరదించింది. సస్పెన్స్ కు ఎండ్ కార్డు వేస్తూ శుక్రవారం తమ కొత్త నాయకుడిని ప్రకటించింది. స్పిన్ ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ కు సారథ్య బాధ్యతలు అప్పచెప్పింది. రాబోయే ఐపీఎల్ సీజన్ లో జట్టు పగ్గాలను అక్షర్ చేతికిచ్చింది. కేఎల్ రాహుల్ అనూహ్యంగా కెప్టెన్సీ రేస్ నుంచి తప్పుకున్నాడు. ఐపీఎల్ 2025లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ గా అక్షర్ పటేల్ ఎంపికయ్యాడు. ఢిల్లీ ఫ్రాంచైజీ ఈ అనౌన్స్మెంట్ చేసింది. ఓ మేజర్ జట్టుకు అక్షర్ కెప్టెన్ గా ఎంపికవడం ఇదే ఫస్ట్ టైం. ఈ ఏడాది జనవరిలో టీమిండియా T20 జట్టుకు అక్షర్ వైస్ కెప్టెన్ గా ఎంపికయ్యాడు. డొమెస్టిక్ క్రికెట్ లో తన టీం గుజరాత్ కు వేర్వేరు ఫార్మాట్లలో కలిపి 23 మ్యాచ్ల్లో కెప్టెన్ గా బాధ్యతలు నిర్వర్తించాడు. రీసెంట్ గా సయ్యద్ ముస్తాక్ అలీ విజయ్ హజారే ట్రోఫీలో జట్టును నడిపించాడు. 2019 నుంచి ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ కు అక్షర్ పటేల్ ఆడుతున్నాడు. ఆ టైం కు వైస్ కెప్టెన్ గా ఉన్నాడు. 2025 సీజన్ కు ముందు ఆ టీం రిటైన్ చేసుకున్న టాప్ ఆటగాడు అక్షర్. అతనికి ఫ్రాంచైజీ 16 కోట్ల 50 లక్షల రూపాయలు చెల్లించింది. 2024 సీజన్లో అక్షర్ ఓ మ్యాచ్లో ఢిల్లీకి కెప్టెన్గా వ్యవహరించాడు. స్లో ఓవర్ రేట్ కారణంగా పంత్పై ఓ మ్యాచ్ బ్యాన్ విధించడంతో డూ ఆర్ డై మ్యాచ్లో అక్షర్ కెప్టెన్గా పగ్గాలు చేపట్టాడు. కానీ ఆ మ్యాచ్లో ఆర్సీబీ చేతిలో ఓడిన ఢిల్లీ ప్లే ఆఫ్స్కు దూరమైంది. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్గా ఉన్న పంత్ ఆ టీంను వదిలి వెళ్లిపోయాడు. ఢిల్లీ అతన్ని రిటైన్ చేసుకోకపోవడంతో కొత్త కెప్టెన్ అవసరం వచ్చింది. గత 3 సీజన్లలో లక్నో సూపర్ జైంట్స్కు కెప్టెన్గా పనిచేసిన కేఎల్ రాహుల్ను వేలంలో ఢిల్లీ తీసుకుంది. దీంతో అతనికే కెప్టెన్సీ పగ్గాలు అప్పగించేలా కనిపించింది. మరోవైపు మాజీ కెప్టెన్ డూప్లెసిస్ కూడా ఉన్నాడు. కానీ రాహుల్ భార్య అతియా ప్రెగ్నెంట్. ఆమె డెలివరీ కోసం ఐపీఎల్లో కొన్ని మ్యాచ్లకు రాహుల్ దూరం అయ్యే అవకాశం ఉంది. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్కు అక్షర్ నమ్మదగ్గ ఆటగాడిగా ఉన్నాడు. అందుకే అక్షర్ వైపే ఫ్రాంచైజీ మొగ్గు చూపింది. 6 సీజన్లలో ఆ టీం తరఫున 82 మ్యాచ్లు ఆడిన అక్షర్ ఆ జట్టు సీనియర్ ప్లేయర్. గత సీజన్లో అక్షర్ 2 పరుగులు చేయడంతో పాటు 11 వికెట్లు పడగొట్టాడు. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అవ్వడం నాకు దక్కిన గౌరవం. మా ఓనర్స్, సపోర్ట్ స్టాఫ్కు రుణపడి ఉంటా. నాపై నమ్మకం ఉంచారు. క్యాపిటల్స్తో ఆడుతూ వ్యక్తిగా, క్రికెటర్గా ఎదిగా. ఈ టీంను నడిపించేందుకు ఆత్మవిశ్వాసంతో రెడీగా ఉన్నా అని అక్షర్ తెలిపాడు.